నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారా లేదా అనేది ఎన్డీఏ సొంతంగా తెచ్చుకునే సీట్ల మీద ఆధారపడుతుంది. బీజేపీ ఏ 230 సీట్లు గెలిచి ఎన్డీఏలోని మిగతా 29 పార్టీలు ఏ 45 సీట్లు గెలుచుకుంటే పర్వాలేదు. మెజార్టీకి అవసరమైన 272 సీట్లు వచ్చేసినట్టే. బీజేపీ తరపున నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేసేస్తారు. అలా కాకుండా మెజార్టీ సొంతంగా తెచ్చుకోకపోతే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఢిల్లీలో ఇదే చర్చ జరుగుతోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయనే విషయంలో ఎవ్వరికీ సందేహాలు లేవు. అయితే ఎన్ని సీట్లు వస్తాయనేదే ప్రశ్న. మోడీ ఊపుతో 200కి పైగా సీట్లు గ్యారంటీ అని దాదాపు ప్రతి సర్వే చెప్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న 29 పార్టీలు మిగతా 72 సీట్లు తెచ్చుకోవాలి. కానీ ట్రాక్ రికార్డ్ చూసినా, ప్రస్తుత పరిస్థితి చూసినా ఆ 29 పార్టీలు కలిసి 72 సీట్లు తెచ్చుకునే ఛాన్స్ లేదు. ఎన్డీఏ సొంతంగా మెజారిటీ తెచ్చుకోని పరిస్థితిలో వేరే పార్టీల మీద ఆధారపడాలి. ముఖ్యంగా పెద్ద పార్టీలైన సమాజ్వాదీ, బహుజన్ సమాజ్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ పార్టీలలో ఏదో ఒక పార్టీ మీద కానీ 2 పార్టీల మీద కానీ ఆధారపడాలి. అక్కడే చిక్కుచి పడింది. ఈ పార్టీల చీఫ్లు ఎవ్వరూ మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకోరు. అంతగా అయితే నేనే పీఎం అవుతా కానీ మోడీని ప్రధానిగా చేయడానికి వీల్లేదు అని వీళ్లంతా షరతు పెట్టడం గ్యారంటీ. అప్పుడేం చేయాలి? ఎన్డీఏకి నోటి ముందు కూడు తీసేసినట్టే కదా. అలాంటి పరిస్థితి వస్తే ఎన్డీఏ రాజీ పడక తప్పదు. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీని ఎన్డీఏలోకి తీసుకోక తప్పదు. ఉదాహరణకి ప్రస్తుత సూచనలు బట్టి చూస్తే ఎక్కువ సీట్లు అన్నాడీఎంకే పార్టీకే వచ్చే అవకాశాలున్నాయి. తనను ప్రధానమంత్రి చేస్తేనే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తానని అన్నాడీఎంకే చీఫ్ జయలలిత డిమాండ్ పెట్టొచ్చు. అలా ఒప్పుకోకపోతే మోడీని కాకుండా మరొకరిని ప్రధాని పదవికి సెలెక్ట్ చేస్తే తప్ప జయలలిత ఊరుకోరు. మోడీ బదులుగా మరొకరిని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలంటే ఆర్ఎస్ఎస్ ను బీజేపీ ఒప్పించాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ను ఒప్పించడం అంత తేలిక కాదు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వారినే ప్రధాని పదవికి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఆర్ఎస్ఎస్ లో ఎప్పుడూ లేని అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ప్రధాని కావడానికి వీల్లేదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఆర్ఎస్ఎస్ లో ఉన్నా అద్వానీ మనిషి కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వరు. పార్టీని నిలబెట్టిన ఘనత ఉన్నా వయసు మీద పడిన కారణంగా అద్వానీకి అసలే ఛాన్స్ ఇవ్వరు. అన్ని ఈక్వేషన్స్ చూశాక ప్రధాని పదవికి బీజేపీకి ఒకే చాయిస్ ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ ను మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుందని ఢిల్లీ సమాచారం. ఆర్ఎస్ఎస్ కానీ మోడీ కానీ ఒప్పుకునేది రాజ్నాథ్ నే. ఇవన్నీ ముందే ఊహించారేమో. రాజ్నాథ్ అటు ఆర్ఎస్ఎస్ ను ఇటు మోడీని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. బీజేపీ చీఫ్ గా ఉన్న రాజ్నాథ్ కు అడ్డు చెప్పేవాళ్లు ఎవ్వరూ ఉండరు. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. కానీ మోడీ ఇవి తేలిగ్గా తీసుకోవడం లేదు. బీజేపీ ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజాలపైనే మోస్తున్న మోడీ పార్టీకి సాధ్యమైనన్ని సీట్లు తేవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే కేవలం బీజేపీకే కాదు, ఎన్డీఏలో మిగతా 29 పార్టీలకు కూడా ఎక్కువ సీట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ. తప్పదు కదా, ప్రధాని కావాలంటే చెమటోడ్చక తప్పదు మరి.